ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వైసీపీ నేతలు కలిశారు. పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేశారు. అల్లర్లకు కూటమి నేతలే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. టీడీపీతో కొందరు పోలీసులు కుమ్మక్కయ్యారన్నారు అంబటి రాంబాబు. పురంధేశ్వరి చంద్రబాబు కోసమే పోలీస్ అధికారులను మార్చారన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, అక్కడి అధికారులని సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. అధికారులను మార్చిన ప్రాంతాలకే సిట్ బృందాలు విచారణ కోసం వెళ్లాయన్నారు. ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి దీనిలో ఎంత విచిత్రంగా ఉందో. అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, తిరుపతిలో మార్చారు. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళా కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో